బాగా हमारा గ్రంథి శ్రీనివాస్ గారి నాయకత్వం, శ్రీనివాస్ గారి నాయకత్వం, గ్రంథి శ్రీనివాస్ గారి నాయకత్వం, గూడూరు ఉమాబాల్ గారి నాయకత్వం, గూడూరు ఉమాబాల్ గారి నాయకత్వం, గూడూరు నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జగన్. ఎవరున్నారు? జరిగింది. వీరికి మన అధికులుగా మన గౌరవనీయులు, మన దేవరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ గారు, అలాగే మన నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ మెంబర్గా గూడూరు ఉమాబాల గారు, నరసాపురం పార్లమెంట్ గూడూరు ఉమాబాల గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. అలాగే వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే భీమవరం పట్టణ అధ్యక్షులు తోట భోజయ్య గారిని వేదికను ఆహ్వానించాలని కోరుతున్నాం. అలాగే మోటుపల్లి గంగాధర్ గారు భీమవరం శాసనసభ ఇన్ఛార్జ్ ఆహ్వానిస్తున్నాం. అలాగే కేసీఆర్ సూర్యప్రకాష్ గారిని వేదికను ఆహ్వానించగా కోరుతున్నాం. రేవూరి గోపిరాజు గారిని వేదికను ఆహ్వానించగా కోరుతున్నాం. తిరుమల వెంకటరాయుడు గారిని వేదికను ఆహ్వానించగా కోరుతున్నాం. గూడూరు రాధాకృష్ణ గారిని వేదికను ఆహ్వానించగా కోరుతున్నాం. కామకృష్ణ చిన్న గారిని వేదికను ఆహ్వానించగా కోరుతున్నాం. జాగరపు సింహాచలం గారిని వేదికగా కోరుతున్నాం. కొత్తల కృష్ణబాబు గారిని వేదికగా కోరుతున్నాం. జాతిరాజు రామరాజు గారిని వేదికగా కోరుతున్నాం. కట్ట రవి గారిని వేదికగా కోరుతున్నాం. వేగేశ్వర కృష్ణరాజు గారిని వేదికగా కోరుతున్నాం. గౌరవనీయులైన సభారం ఇన్ఛార్జి గూడూరు ఉమాబాల గారు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక వందనాలండి. మాది 7వ వార్డు రజకుల వీధి. ఇక్కడ మేము అతిగా 45 కుటుంబాల దాకా కూడా నివసిస్తున్నాము. దగ్గరగా మేము మా తాతల కాడి నుంచి ఇప్పుడు దాకా అనేక విషయాల్లో గవర్నమెంట్లో ఇప్పుడు కూడా మేము వెనకబడే ఉన్నాం. మొట్టమొదటిగా గుర్తించింది మాత్రం గని శ్రీనివాసరావు గారండి. మాకు ఎన్నో పథకాలు కూడా మాకు గవర్నమెంట్ ద్వారా ఇవాళ లబ్ధి పొందుతున్నారండి. వాళ్ళ గ్రంథి శ్రీనివాస్ గారు ముఖ్య కారణం అండి. మేము ఏది కావాలన్నా సరే, ఏ విషయమైనా సరే మీరు మమ్మల్ని అడిగి, మీరు ప్రతిదీ కూడా మీరు రండి, వచ్చి ఇంటికి వచ్చి మీరు ప్రతిదీ కూడా అడిగి, ప్రతిదీ కూడా ఏది కావాలో చెప్పండి అంటే ప్రతి విషయంలో కూడా మాకు వెనకుండి మా గోగరాజు గారు, మా చైర్మన్ గారిని, మా అధ్యక్షుడిగా నిలబెట్టిన కాడి నుంచి ప్రతి విషయంలో కూడా మాకు మంచిగా జరిగిందండి. మేము ఇలాగ కమిటీ వాళ్ళు కట్టుకోవాలని మేము 8 సంవత్సరాల నుంచి తిరుగుతున్నామండి మున్సిపాలిటీ చుట్టూ. మరి ఆ విషయం మరి గ్రంథి శ్రీనివాసరావు తెలిసి మా గోగరాజు గారి ద్వారా పిలిపించి దగ్గరుండి ఆ సమస్యను ఆయన తీర్చారండి. నిజంగా మాకు 25 లక్షలు అనుకున్నాం, దగ్గర 19 లక్షల దాకా వచ్చిందండి మున్సిపాలిటీ ద్వారా. మేము ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఈ రుణాన్ని మేము ఎలా తీర్చుకోవాలంటే ఓటు ద్వారా మీరందరూ కూడా ఆయన్ని అత్యధిక మెజార్టీతో నెగ్గించాలండి మనకి. అలాగే ఇప్పుడు కూడా మనకి ఎంపీలో ఆడవారిని ఎవరిని నిలబెట్టలేదండి. ఫస్ట్ టైం మీ అందరూ ఆడపడుచు మీ ఇంటి కుటుంబం తరపున మన భీమవరం ఫస్ట్ కొంట గూడూరు ఉమాబాల గారు నిలబెట్టారండి. మనకు అత్యంత దగ్గరలో ఉన్నారు. మనకి కంపల్సరిగా పిలిస్తే పలికేవారండి. మీరు ఏ సమస్య అయినా వెంటనే ఆవిడ చాలా వ్యక్తిగతంగా చాలా మంచివారు. ఏదైనా సరే ఆడవారి విషయంలో కూడా చాలా ఎక్కువగా మీరు ఎక్కువగా కూడా మేడం గారిని నేను వినవించుకుంటున్నాను. మీరు అందరూ కూడా ఆవిడకి కూడా మొదటిసారి
మీ పవిత్రమైన ఓటు వేసి ఆవిడని అత్యధిక శాతంగా గెలిపించాలి. మీ ఊర్లో ఊర్లో మన అందరికీ చుట్టాలు ఉంటారండి. మనకి ఏడు ఊర్లు ఉన్నాయి. మాటేరు, పాలకొల్లు, నరసాపురం, తాడేపూడి అందరూ కూడా చుట్టాలు ఉంటాయి. కూడా చెప్పాలమ్మా, మన రజకులు ఎంతమంది ఉన్నారు అంతమందికి కూడా చెప్పి ఆవిడని అత్యధిక మెజార్టీతో మనం నగ్గించాలి. అలాగే కూడా మన గంధి శ్రీనివాసరావు గారిని కూడా అత్యధిక మెజార్టీతో నగ్గించాలి. ఎందుకంటే మనకి ఎన్నో మొన్న కూడా మీ అందరికి కూడా ఇది డ్వాక్రా మహిళలకి మరి మనిషికి వచ్చి 12,000 దాకా వచ్చినాయి. మీ అందరికీ తెలుసు. అందరూ కూడా ఆ కృతజ్ఞతలో ఇప్పుడు మనం చూపించుకోవాలి. అది ఏదంటే ఓటే, మీ ఓటే ముఖ్యం. మీ ఓటు వేసి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని అత్యధిక మెజార్టీ, మన వార్డు, మన బూత్ నెంబర్ 140 నెంబరు, మన అత్యధిక శాతంగా మన ఓటు వేసి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు రుణపడి ఉన్న ఆ రుణాన్ని మనం ఈ విధంగా తీర్చుకోవాలని మీరందరూ కూడా ప్రతి విషయం కూడా ఆయన్ని మనకి ఇంకా ఎక్కువ చేస్తారండి. మనకి ఇంత చేసిన మనకి ఒక ట్రైన్ ఒకటి వెళ్ళిపోయిందండి, అది కూడా తొందరలో చేస్తారు. ఎందుకంటే అది ఆల్రెడీ అయిపోయింది. ఎప్పుడైనా చేయాల్సిందే, అది కూడా అయిపోద్ది. మీరు ఈ 2 సమస్యలు కూడా మనకి ఎవరు తీర్చలేదండి. నా తెలిసిందిగా నేను పుట్టి 5 సార్లు ఓటేసాను, కానీ ఏ రోజు కూడా ఎవరు మనకి ఏ ఎమ్మెల్యే గారు కూడా మనకి ఏం చేయలేదండి. ఫస్ట్ టైం మనకు వచ్చిన వెంటనే చేసిన మన గంధి శ్రీనివాసరావు గారు. మీరు అందరూ దాన్ని గుర్తించాలండి. మనకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన. ఎన్నో వేల కోట్లుగా విలువ చేసే ఆస్తులే మన ప్రజలకు ఇచ్చారు ఆయన. కనీసం ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా మీ ఓటును మాత్రం మీరు ఎవరికి కూడా డబ్బు ఇచ్చినా ఏది ఇచ్చినా లోపడద్దు ఎవరన్నా. మీరు మన గంధి శ్రీనివాసరావు గారు ఓటు కంపల్సరీగా వేయండి. మీరు అందరూ కూడా ఒకే మాట ఒకే బాటలో ఉంటాం మనం. మన సంఘం చిన్న సంఘం అయినా సరే మన అందరినీ కూడా ఆదరించుతున్నారు. వాళ్ళ జగన్ గారు గ్యారెంటీగా మీ అందరికి కూడా రాబోయే కాలంలో ఇంకా మరి ఒక మంచి పదవులు గోగరాజు గారు మనకి ఏంటంటే ఎన్నో విషయాల్లో మనకి చేశారు. అది మాత్రం మర్చిపోద్దన్నమ్మా. మీరు అందరూ కూడా గంధి శ్రీనివాసరావు గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నేను నమస్కరించుకుంటున్నాను. పెద్దలందరూ కూడా నా 2 చేతులు మీకు దండం పెట్టుకుంటున్నానండి. మనం గంధి శ్రీనివాసరావు గెలిపించాలని నేను ఎక్కడికైనా రమ్మన్నా ఒక 20 రోజులు మానేసి మీ ఎంత తిరుగుతానని నేను అందరూ ముందు చెప్తున్నానండి. మీరు నగ్గాలండి. మీరు నగ్గాల గ్యారెంటీగా మా రజకులు ఆశీర్వాదంతో గ్యారెంటీ నగ్గుతారు. మీరందరూ ఓటు మాత్రం ఎక్కడ పాడు చేయొద్దండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి రెండు ఫ్యాన్ మీద గుర్తు మీద ఓటు వేయాలని నేను మనస్ఫూర్తిగా మన కమిటీ తరఫున మన రజక కమిటీ తరఫున నేను మాటిస్తున్నాను. మీరు అందరూ కూడా నా మాటని చెల్లుబాటు చేస్తే, ఎందుకంటే ఇంత దాకా పనిచేశారంటే మీరు అందరూ సహకారం నాకు వెనకాల ఉంది. ఇది కూడా మీరందరూ సహకరించి ప్రతి ఓటు పోగొట్టుకోకుండా మన గంధి శ్రీనివాసరావు నెగ్గించాలని మీరు అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ చిన్న నేను నిర్వహించుకుంటున్నాను. నేనేం తప్పులు మాట్లాడితే ఎప్పుడు మాట్లాడలేదు. నేను తమ్ముడు రమేష్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర అధికార డైరెక్టర్ గౌరవనీయులు రేవూరు గోగరాజు గారిని మాట్లాడాలని కోరుచు. ఈరోజు మరి 7వ వార్డులో వచ్చి ఈ ఆత్మీయ సభకు వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి, అలాగే గూడూరు ఉమాబాల గారికి, వేదిక ఇచ్చిన పెద్దలందరికీ నేను చేతులొచ్చి నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి గంధి శ్రీనివాస్ గారు అంటే నా దృష్టిలో నేను డైరెక్టర్ ఏలూరుకి ఇక్కడ కూడాను ఇలాంటి ఎమ్మెల్యే గారు నేను ఎప్పుడు చూడలేదు జీవితంలో. నేను నా సర్వీస్ లో చూడలేదు. అలాంటి మనిషి పిలిస్తే పలికే మనిషి, ఇసుక్కోరు. ఏ పని అయినా సరే వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేసే మనిషి అయినా ఈ రోజున వీళ్ళకి డబ్బు వచ్చిందంటే ఆయన వల్లే, మేం కాదు. నేను ఆయన రామరాజు గారు ఇద్దరు కృషి వల్ల దీనికి రావటం కూడా జరిగింది. ఆ కృషి అంటే మేము కూడా తిరిగామని కూడా ఆయన ఎన్న గుర్తుంచుకుని ఏ విషయాల్లో కూడా ఎదురికి వచ్చి మరి డబ్బు 17,000 చేతికొచ్చినాయి. అన్ని ఇంకే బిల్లు చేసి ప్రశ్న లేదు. బిల్లు 25 లక్షలు కొంత కట్ అవుద్ది. ఆ కట్ అయిన దాంట్లో ఇచ్చేసింది. నేను డైరెక్టర్ గా ఇంతవరకు చూసింది ఏంటంటే మరి ఆయనకి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే 25 లక్షల రూపాయలు ఇచ్చి భీమవరంలో కమ్యూనిటీ హాలు కట్టించానంటే కట్టారంటే భీమవరం ఎమ్మెల్యే గారి ద్వారా. ఈ ఎమ్మెల్యే గారు మరి నా ఎడ్లు ప్రేమతోటో ఎన్ని చేసి ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా రజకుల విషయంలో మరి ఒక సిఆర్పిని వేయాలంటే 34 వార్డులో వెంటనే వేసి రజకుల అమ్మాయి అంటే వెంటనే మన వాళ్ళకందరికి హెల్ప్ చేయడం కూడా జరిగింది. ఇది మీరందరూ గుర్తించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మరి అటు ఇటు కాకుండా నేను అదే చెప్తున్నాను అతనికి కూడా
రమేష్ కి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ప్రచారం చేసి ఈ ఓటు కాదు మన రజనీ ఎక్కడున్నారో అక్కడ అందరూ కూడా ఓటించాలని నా కోరిక. ఎందుకంటే ఆయన ఈ ఎమ్మెల్యే కాదు, రాబోయే మినిస్టర్ గారు ఏ పని చేయించుకోవచ్చు, అది దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఆ మినిస్టర్ మనం చూడకుండా మన సాయ శక్తుల ప్రయత్నం చేసి అన్ని వాటికి వెళ్ళి రమేష్ మన వాళ్ళందరూ వెళ్ళి చెప్పి నచ్చ చెప్పి 2 గుర్తులు కూడా ఫ్యాన్ గుర్తుకు వెయ్యాలని నా కోరిక. మీరు చేస్తే 2 కూడా నెగ్గితే మనకి ఖచ్చితంగా గ్రంథి శ్రీనివాస్ గారు నెగ్గించాలని మరి నా కోరిక. ఏమా గ్రంథి శ్రీనివాస్ గారికి ఓటేస్తారని మీరు అందరూ చేతులు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారా? మీరు అందరూ సిద్ధంగా ఉన్నారు? మందికి ఆయన మంచి మెజార్టీ మీద నెగ్గుతారు. ముందర మరి మీరందరూ కూడా గుర్తుంచుకుని ఎక్కడ ప్రతి ఒక్క చుట్టాలతో కానీ ఫ్రెండ్స్ తో కానీ మీకు తెలుసున్న వాళ్ళతో కానీ మన మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ 24 మంది కూడా వాళ్ళందరూ కూడా పెన్షనర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు చెప్పి నచ్చ చెప్పి అందరికి మంచి ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి గ్రంథి శ్రీనివాస్ గారి మినిస్టర్ గాను మరి ఆయన అత్యధిక మెజార్టీ ఎప్పుడూ లేని మెజార్టీగా చూడాలని నా కోరిక. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉమాబాల గారు మర్చిపోయారు, ఉమాబాల గారిని ముందే చెప్పాం. ఉమాబాల గారు ఎందుకంటే మనకి రావటమే స్త్రీలకి ఇవ్వటంలోనే ఎంపీ పదవి ఇదే మనకి ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా రమేష్ ఉమాబాల గారికి గ్రంథి శ్రీనివాస్ గారికి ఓట్లు వేయాలని చెప్పాను. నేను మాత్రం వెస్ట్ గోదావరిలో అసోసియేషన్ అందరికీ చెప్పాను. అందరికి కార్యక్రమం మీటింగ్ నువ్వు కూడా వచ్చావు కదా, మీటింగ్ చెప్తూ కూడా జరిగింది. ఖచ్చితంగా ఉమాబాల గారు కూడా మేము ఇప్పుడు చెప్తున్నాం, ఆవిడ కూడా గెలిచేసినట్టే. మన ఎమ్మెల్యే గారు ఎప్పుడూ గెలిచేసారు. ఈ 2 గెలుస్తుంది జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రాంగ్ డైరెక్షన్ మాత్రం తీసుకోకండి. 2 ఓట్లు మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు వేయాలి. ఏమా వేస్తారు కదా? ఓకే. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన రజక సంఘ పెద్దలకు, అలాగే ముందుగా మన గౌరవ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ఈ సమావేశానికి విచ్చేసిన మహిళలకు, రజక సంఘ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ముందుగా ఏ పని ప్రారంభించినా, ఒక పెళ్ళి అవనివ్వండి, ఏ కార్యక్రమం అయినా కూడా రజకులు చెయ్యేస్తే చలవండి, వారు మొదలు పెడితే మంచి అని చెప్పి మనం చాలా కాలం నుంచి పెద్దలంతా మనకి అది మన యొక్క ఆచారం అది. మరి ఈరోజు మీ దగ్గరికి రావడం, మీ అందరి దగ్గర నుంచి కూడా మీ ఆశీర్వాదం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళడం అదృష్టంగా భావిస్తున్నాం. వచ్చే నెలలో ఒక 20 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఎమ్మెల్యేగా మళ్ళీ గ్రంథి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మీ అందరికీ అందుబాటులో ఉండి మీకు అందరికీ కూడా ఏం పనులు కావాలో, మరి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన గతంలో వచ్చాం. వెనక ఉన్న బిల్డింగ్ని గ్రంథి శ్రీనివాస్ గారితో పాటు నేను కూడా వచ్చాను. శంకుస్థాపన చేసుకుని మరింత సుందరంగా మీరు నిర్మించుకోవడానికి ఆయన మీకు ఎంత సహాయం చేశారన్నది మీకు తెలుసు. నేను ఉమాబాలని నేను ఇక్కడే మీకు దగ్గరలోనే రోడ్డు మీద పీసీఆర్ ప్రైడ్ అనే అపార్ట్మెంట్లో ఉంటాను. నేను ఎంపీ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా నరసాపురం పార్లమెంట్ నుంచి ఒక బీసీ మహిళా అభ్యర్థిగా వస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మరి మనం ఎవరం అడగకుండానే ఈ జిల్లాలో బీసీలు కూడా ఎక్కువ మంది ఉన్నారు, వారికి అవకాశం ఇద్దామని భావించి మనలోంచి ఒకరిగా ఉన్న నన్ను ఈ అభ్యర్థిగా పంపించడం. మరి అడిగితేనే దేవుడు వరమిస్తాడు. మనం ఎవరం కూడా బీసీలు ఎవరో కోరలేదు పార్లమెంట్ స్థానం కావాలని. కోరకుండానే జగన్మోహన్ రెడ్డి గారు మనకి అవకాశం ఇచ్చి మన మీద నమ్మకం పెట్టినందుకు ఆయనకి ఏదైతే నమ్మకంతో డబ్బు బలం కన్నా మన బీసీల జనబలం గొప్పది అని నమ్మి మనకిచ్చారు ఈ అవకాశం. కాబట్టి మీ అందరి మధ్యన పెరిగి ఒక దాన్నైనా నన్ను ఎంపీగా మీ అందరి ఇంటి ఆడపడుచుగా ఆశీర్వదించమని, జగన్మోహన్ రెడ్డి గారు మన మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుని మీరు మాకు అవకాశం ఇచ్చారు, మీరు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని ఆయనకి నరసాపురం పార్లమెంట్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి కానుక ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అలాగే మన ఎంపీ అభ్యర్థిగా నాకు, ఎమ్మెల్యే అభ్యర్థిగా గ్రంథి శ్రీనివాస్ గారికి 2 ఓట్లు ఎన్నికల్లో ప్రతి వ్యక్తి వెయ్యాలి.
2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి గ్రంథి శ్రీనివాస్ గారిని మరొక్కసారి ఇక్కడ మీరు ఎమ్మెల్యేగా చేసుకోవడం ద్వారా మన నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందే విధంగా చేయడంలోనూ మొట్టమొదటిసారిగా నన్ను నరసాపురం పార్లమెంట్ నుంచి ఒక బీసీ మహిళా ఎంపీగా గెలుపొందించడంలోనూ ముఖ్య పాత్ర పోషించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బీసీలకు అండగా నిలబడి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి చిన్న చిన్న పథకాలే కాదు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఆయన పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే మనం మళ్ళీ ఎవరూ కూడా మన గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతోమంది ఆర్థికంగా వెనుకబడిన వారికి అలాగే బడుగు బలహీన వర్గాలకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి కూడా అన్ని అవకాశాల్లోనూ సముచిత స్థానం ఇస్తున్నారు. ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి మద్దతుగా మనం అంతా భారీ మెజారిటీతో నరసాపురం పార్లమెంట్ని గెలిపించి అలాగే నా పార్లమెంట్ పరిధిలోని భీమవరం నియోజకవర్గాన్ని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి గ్రంథి శ్రీనివాస్ గారికి రాష్ట్రంలోనే ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇందాక గోగిరాజు గారు చెప్పారు, ఇక్కడ మేము కొంతమందిని కలిసాం మీ సంఘం వారిని. అనేక సంఘాలు మన పట్టణంలో ఉన్నాయి, భీమవరం నియోజకవర్గంలో ఉన్నాయి. నా విషయం చెప్పుకుంటే నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. మీరు ఎక్కడెక్కడ ఉన్నా మీ సంఘాల వారు అందరికీ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు మంచి గుర్తింపు ఇచ్చారు, మనం ఖచ్చితంగా అందరి ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వెయ్యాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని మీ బంధువులు స్నేహితులు మీ చుట్టుపక్కల వారు మీకు తెలిసిన వారందరికీ కూడా చెప్పి ఖచ్చితంగా బీసీ ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని ఎంత అధిక ప్రాధాన్యత ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి గ్రంథి శ్రీనివాస్ గారిని నన్ను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించమని కోరుకుంటూ నమస్కారం. ఇప్పుడు ఈ సమావేశం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన గౌరవ శాసనసభ్యులు మన ప్రీతం నాయకులు గ్రంథి శ్రీనివాస్ గారిని మాట్లాడాలని కోరుతున్నాం. అందరూ బాగున్నారు తల్లి? బాగుందా కమ్యూనిటీ హాల్? చాలా గ్రౌండ్ కూడా ఉంది మనకి. అది తర్వాత ఆ పక్క కూడా ఖాళీ స్థలం అదంతా ఉంది. హ్యాపీయేనామా అందరూ? ఎవరైనా చేయలేదు, మీరు చేశారండి. మీరు కూడా చాలా లేట్ గా అడిగారు, ఇంకా ముందు అయిపోయింది. 10 సంవత్సరాలు తిరిగామండి. నన్ను అడగడం కూడా లేట్ గా అడిగారు. అది ఇంకా ఈ పాటికి ఓపెనింగ్ అయిపోయింది. ఈ సీజన్ లో పెళ్లిళ్ళు కూడా అయిపోతుంది. చాలా సంతోషం. నిజంగా ఇవాళ భారతీనగర్ సంబంధించి మన రజకులకు సంబంధించిన వారందరూ కూడా ఇలా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించి మీ అభిమానాన్ని చాటుకున్నందుకు మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. గతంలో కూడా 2004-9 మధ్యలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా మనకి ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఒక సమస్య కూడా నా దృష్టికి వస్తే అదేదో చేశాడు, సరిగ్గా గుర్తులేదు కానీ తీసుకొచ్చారు. అలాగే మనం చూసుకుంటే సచికృష్ణ థియేటర్ దగ్గర రజకుల చెరువు ఉంటే దానికి గోడ లేదు, ఏమీ లేదు. మొత్తం ఏదైనా వర్షం పడినప్పుడు ట్రైన్లో వాటర్ అవన్నీ కూడా దాంట్లో పడిపోతున్నాయంటే దానికి గోడ కట్టించడం అవన్నీ కూడా చేసాం. అలాగే మనకి ఏదైతే 18 ఓట్లు రజకులకి సంబంధించి కమ్యూనిటీ హాల్ అప్పుడు కట్టించాం, నాన్నగారి టైంలో మేము కట్టించాం. తర్వాత మన సచివాలయం పెట్టినప్పుడు సచివాలయాన్ని తాత్కాలికంగా దాంట్లో అంటే ఎక్కడ బిల్డింగులు లేక ఆ సచివాలయాన్ని దాంట్లో పెట్టడం జరిగింది. ఎవరు కమిషనర్ వాళ్ళు పెట్టడం జరిగింది. మన దృష్టికి కూడా తీసుకొచ్చారు. చాలా చోట్ల భవనాలు మున్సిపాలిటీకి లేక ఒక 2-3 వార్డులకి సంబంధించిన సచివాలయాలు ఒక్కో బిల్డింగ్ ఏదైనా పెద్దది మున్సిపాలిటీ ఉంటే దాంట్లో పెట్టడం జరిగింది. అక్కడ 18వ వార్డులో రజకులకి సంబంధించిన కమ్యూనిటీ హాల్లో సచివాలయాన్ని పెడితే అది టెంపరీ. అది మళ్ళీ బిల్డింగ్ ఏదైనా చూసి కట్టిన తర్వాత దాంట్లోకి మార్చేస్తారు. కానీ వాళ్ళందరూ నా మీద కోపంగా ఉన్నారు, వాళ్ళకి చెప్పాలి. అది కూడా అది ప్రజలకు వాళ్ళు ఏంటంటే తీసేసుకున్నదే గవర్నమెంట్ అయ్యింది, నేనేం తీసేసుకోను కదా, అది కోపంగా ఉన్నారు. వాళ్ళకి చెప్పాలి, నచ్చి చెప్పండి మీరు అందరూ కూడా. అది వాళ్ళు ఒకసారి నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత రోజు నాకు కొన్ని వందల మంది కంటిన్యూ రోజు అయితే కనుక స్టార్టింగ్లో అయితే 2:30-3 భోజనానికి వెళ్ళేవాడిని మధ్యాహ్నం. మళ్ళీ ఒక అరగంట రెస్ట్ తీసుకుని వచ్చిన తర్వాత రాత్రి 11 వెళ్ళేవాడిని. అంత జనాన్ని కలవడం, అంత జనాల సమస్యలు పరిష్కరించడంలో కౌకిని ఏంటంటే అది ఓవర్ లుక్ అయిపోయి అది అలా ఉండిపోయింది. లేకపోతే ఎప్పుడో మార్చేద్దాం దాన్ని కూడా. వాళ్ళు ఏంటంటే ఒకసారి చెప్పిన తర్వాత నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పేసిన తర్వాత మళ్ళీ అవ్వలేదు అన్నది నా దృష్టికి తీసుకురాపోయేసరికి నేను అయిపోయిందేమో అని నేను అనుకుంటాం. వాళ్ళేమో ఎమ్మెల్యే చెప్పాం కానీ చేయలేదని వాళ్ళు అనుకుంటాం. ఇలాగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. గోగిరాజు గారు మీరు
అలాగే మన మిత్రులందరూ కూడా వాళ్ళకు కూడా చెప్పండి, తప్పనిసరిగా చేద్దాం. అయితే గబుకుని ఏంటంటే మనం చేసి పెడతాం కానీ మనసులోకి ఎవరొకళ్ళు ఏదోటి ఎక్కించడం కావాలని ఇలా ఎమ్మెల్యే ఇలా చేసాడు అయ్యి అని చెప్పి చెప్పడం అయ్యి ఎవరు కూడా ఎవరిని దూరం చేసుకోరు కదమ్మా. చెడ్డ చేసుకుని దూరం చేసుకోం కదా, కావాలని దూరం చేసుకుంటారు ఎవరన్నా. అందులో అసలు మేము రాజకీయాల్లో ఉన్న వాళ్ళని ఎవరినన్నా దూరం చేసుకుంటామా? మాకు కలుపుకోవడానికి చూసుకుంటాం కానీ ఎవరిని దూరం చేసుకోవడానికి మేము ప్రయత్నం చేయం. ముఖ్యంగా మరి ఈ ఆత్మీయ సమావేశానికి మన పార్లమెంట్ అభ్యర్థి ఉమాబాల్ గారు, అలాగే మన ప్రాజెక్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ గోవిరాజు గారు, అలాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జి బోడిపల్లి గంగాధరం గారు, అలాగే సింహాచలం గారు మన పెద్ద ఆయన్ని మధ్యలో కూర్చోబెట్టుకున్నాం సింహం లాగాను. అలాగే పార్టీ అధ్యక్షులు భోగయ్య గారు, అలాగే చిన్నమిల్లి వెంకటరాయ గారు, అలాగే రామరాజు గారు, ఇంకా మన మిత్రులందరూ ఉన్నారు. ఇంకా మనకి ఇక్కడ ఏదన్నా జరగవలసిన డెవలప్మెంట్ కానీ అవి కానీ ఏదైనా సరే నేను ఎప్పుడు కూడా అందరికీ ఏం చెప్తానంటే, మీ అందరికీ కూడా మా మీద పూర్తి హక్కు ఉంది. మీరు ఏదైనా సరే వచ్చి అడగొచ్చు, అడగండి. అడగందే అమ్మాయిన అన్నం పెట్టదంటారు. తప్పనిసరిగా మా దృష్టికి తీసుకొస్తేనే కానీ కొన్ని అంటే రోజు తిరగం కదా, మొత్తం ఉంటాను ఆఫీస్లో ఉంటాం, పొద్దున్నుంచి సాయంత్రం దాకా మామూలుగా ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాం. ఆఫీస్కి వచ్చిన వాళ్ళు పనుల్లో చేస్తూ ఉంటాం. ఎక్కడన్నా ఏ ఓపెనింగ్ శంకుస్థాపన ఇటువంటివి ఉన్నప్పుడు మేము బయటకు వస్తాం. అదే మొన్న శంకుస్థాపన అని అటువంటివి వచ్చాం కదా, అలాంటి కార్యక్రమం బయటకు వచ్చినప్పుడు మన దగ్గరికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చే అప్పుడు చెప్తున్నారు సమస్య. ఈ లోపల మనకు అందుబాటులో ఉంటున్నాడు కదా, గౌకుని వెళ్ళి మన సమస్యని చెప్తాం. లేదా అంతకుముందు ఎన్నికల ముందు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాం. ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు ఏదన్నా ఉంటే ఫోన్ చేసి చెప్పమన్నా. ఎంతమంది రాసుకున్నారో తెలియదు కానీ ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి అడగలేదు నన్ను మన భీమవరం నియోజకవర్గంలో. కానీ రావడం కష్టం కదా. రావాలంటే మీరు రావాలంటే కనుక 10 మందిని కూడగట్టుకుని రావాలనుకుంటారు. ఒకళ్ళకి టైం కుదిరితే ఒకళ్ళకి టైం కుదరదు, అలా వాయిదాలు పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే సమస్యని ఎక్కడన్నా సమస్య ఉంటే ఆ సమస్యని ఆ దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కరిస్తే కనుక ఆ సమస్య పరిష్కరించడానికి కారణమైన ఆ దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళని నేను దేవుళ్ళ కొలుస్తాను. ఎందుకంటే ఒక పని చేశాం కదా, ఆ పని చేయడానికి కారణం ఎవరు? ఆ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చిన వాడు. అలా ఆ సమస్యను నా దృష్టికి తీసుకురాకపోతే ఆ సమస్య కింద ఉండిపోద్ది. కాబట్టి తీసుకొచ్చిన వాళ్ళకి నాకు మనసులో కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా 2004 నుంచి 2009 దాకా మనం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా పనిచేశాం. తర్వాత మళ్ళీ 19 నుంచి 24 దాకా ఇప్పుడు దాకా ఎమ్మెల్యేగా ఉన్నాం. నిజంగా రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కానీ, లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఎవరికైనా సరే పేదలకి మంచి చేయాలని ఆలోచన చేసింది ఏంటంటే రెండే. ఏదమ్మా కోడి నీళ్ళు వచ్చేస్తాయి, బాగుంది కదా ఇప్పుడు. వాటర్ ప్రాబ్లం లేదు. మనం నిజంగా అప్పుడు కొట్టేసుకునేవారు. నేను 2004లో ఎమ్మెల్యే అయ్యేసరికమ్మా ఎలా ఉండేదంటే కరగపూర్ రోడ్డు కరెంటుది ఒకటి, అప్పుడు మారుతి నగర్ ఇదంతా ఇది ట్రాన్స్ఫార్మర్ వేయించడం నా బాధ్యత అమ్మా, నా బాధ్యత నేను చెయ్యాలి. ఒక నిమిషం అమ్మా, ఒక నిమిషమే. మళ్ళీ మీరు వెళ్ళి వంట చేసుకోవాలి, నేను మాట్లాడేసాను. మన రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ జగన్ గారి టైంలో కానీ పేదలకు ఎవరు ప్రతి వాడికి కూడా ఒక సొంత ఇల్లుంటే బాగుంటది కదా అని కోరిక, సొంత ఇల్లు కోరిక నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారు కొన్ని 100 ఎకరాలు ప్రభుత్వ భూమి అయితే ప్రైవేట్ భూమి అయితే తీసుకున్నప్పుడు ఇళ్ళ స్థలం టిట్కో ఇల్లు కట్టాం కదా. ఆ టిట్కో ఇల్లు కట్టింది 82 ఎకరాలు కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఏదైనా 10,000 మంది ఏమా ఒక్క 5 నిమిషాలు తర్వాత 82 ఎకరాలు టిట్కో ఇల్లు కట్టారంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు భూసేకరణ చేశాం. ఇప్పుడు ఇచ్చి సుమారు 8,000 మందికి ఆ టిట్కో ఇల్లు. బ్లాక్ 1, 2 అని ఉంది.
రెండో బ్లాక్ కి దీనికి దారి లేదు. ఆ దారి కూడా ఆక్యుపై చేసి దానికి రోడ్డు అవన్నీ కూడా శాంక్షన్ చేసాం. బిల్డింగ్లు అయితే అయిపోయినాయి. ఆ బిల్డింగ్లు కూడా మనం మొన్న పట్టాలు అవన్నీ ఇచ్చేయడం జరిగింది. ఎందుకంటే ముహూర్తాలు ఉండలేదు కదా, అక్టోబర్ ఈ ఏప్రిల్ తర్వాత ముహూర్తాలు ఉండలేదు. ఒక 10-15% పని ఆగింది. ఆ 10-15% కనుక పని అయిపోయిన తర్వాత వెంటనే ఎవరికి పడితే వాళ్ళు ఎప్పుడు కావాల్సి అప్పుడు గృహప్రవేశం చేసి వచ్చి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసుకోండి అని చెప్పి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది.